ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గజా విషయంలో మీనాని అపార్థం చేసుకున్న బాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న మీనా. నిజంగానే గజా విషయంలో బాలు మీనాని అపార్థం చేసుకున్నాడా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. మీనా బాలు గుడి నుంచి ఇంటికి వచ్చాక ఇక మీనాతో చెప్పి బాలు అయితే బయటికి వెళ్తాడు. అలా బయటికి వెళ్ళిన తర్వాత బాలు తన స్నేహితుడు ఇద్దరు కారు దగ్గర నుంచొని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే రౌడీలు బైక్ మీద అలా వెళ్తూ వాళ్ళ బైకు ఆగిపోవడంతో ఇక వాళ్ళ ఎదురుగానే ఆగుతారు. అప్పుడే బాలు ఫ్రెండ్ అయితే వాళ్ళని చూసి, రే బాలు, ఆ రోజు మన కారు సీజ్ అవ్వడానికి కారణం ఈ రౌడీలేరా, ఈ విధవలే ఆ రోజు ద్రాక్ష బాక్సులని చెప్పి డిక్కీలో పెట్టారు, తరువాత అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ డిక్కీలో ఉన్నవి మందు బాటిల్స్, వీళ్ళే మన మీద కుట్ర చేసింది అని అంటూ ఉంటాడు. దాంతో ఇక బాలు అయితే కోపంతో రగిలిపోతూ రౌడీలని తరిమి తరిమి కొడతాడు. అసలు మిమ్మల్ని ఇదంతా చేయమంది ఎవరు? ఎందుకు మీరు నా కారులో మందు బాటిల్స్ పెట్టి నా కారు సీజ్ అయ్యేలా చేశారు చెప్తారా, లేకపోతే ఈ రాయితో మీ బుర్ర బద్దలు కొట్టమంటారా అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఒక పెద్ద రాయిని తీసుకొని అప్పుడే రౌడీ అయితే, సార్ మేమేమి కావాలని చేయలేదు సార్, గజా మాకు డబ్బులు ఇచ్చి ఇలా చేయించాడు అని గజా గురించి నిజం చెప్పేస్తాడు. రౌడీ అయితే అది విని, రే గజా, ఇదంతా నీ పనా, నిన్ను వదిలిపెట్టనురా, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించి నా కారు సీజ్ చేసిన నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని ఇక బాలు అయితే గజ ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికైతే బయలుదేరుతాడు. ఇక గజ అయితే అక్కడ ఎవరో వడ్డీ కట్టలేదని వాళ్ళని అయితే బెదిరిస్తూ ఉంటాడు. అలా బెదిరిస్తూ ఉన్న గజ దగ్గరికి వెళ్ళి గజాని కాల్తో ఒక తన్ను తంతాడు. ఇక మిగతా రౌడీలందరూ బాలు మీదకి వస్తారు. బాలు అయితే రౌడీలందరినీ చితకబాది గజాని కూడా పిచ్చి కొట్టుడు కొడతాడు. అప్పుడే ఇక గజ అయితే వెనుక వైపు నుంచి వచ్చి ఒక పెద్ద కర్రతో బాలు తల మీద కొట్టడంతో ఇక బాలు తలకి బలమైన గాయం అవుతుంది. రక్తం కారుతూనే ఉంటుంది. అయినా సరే తన కోపాన్ని చూపిస్తూనే ఉంటాడు బాలు. తన తగిలిన దెబ్బని కూడా లెక్క చేసుకోకుండా, రక్తం కారుతుందని కూడా తను చూసుకోకుండా ఇక బాలు అయితే గజాని తరిమి తరిమి కొడుతూ ఉంటాడు. గజాని తరిమి కొడుతున్నప్పుడు గజ పారిపోతుండగా గజ వెనకాలే పరిగెత్తుతున్న బాలు తమ్ముడు రవి అయితే చూసి బాలుని ఆపుతాడు. ఆగన్నయ్య, ఎందుకు వాడు వెనకాల పడుతున్నావు? ఏంటన్నయ్య ఇదంతా? ఆ తలకి గాయం ఏంటి? ఎలా రక్తం కారుతుందో చూడు అని అంటూ ఉంటాడు రవి అయితే. అప్పుడే ఇక బాలు అయితే, రే రవి, నువ్వు ఆగిరా, నా కారు సీజ్ అవడానికి కారణం వాడే అని అంటూ ఉంటాడు. బాలు అయితే, అన్నయ్య ముందు హాస్పిటల్కి వెళ్దాం పద, తర్వాత మాట్లాడుకుందాం అని బాలుని రవి అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత ఇక బాలు తలకి కట్టయితే కడతారు. కట్టాక అప్పుడే రవితో బాలు అయితే చెప్తూ ఉంటాడు, రే, నా కారుని సీజ్ చేయించింది వాడేనని ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాలి. ఆ ఇన్స్పెక్టర్ నా గురించి ఎంత తప్పుగా మాట్లాడాడు, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని తనకి పెట్టిన సెలైన్ కూడా తీసేసి బాలు అయితే ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ అయితే ఆల్రెడీ బాలు మీద కక్ష పెంచుకున్నాడు. ఎప్పుడెప్పుడు బాలు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఇన్స్పెక్టర్ అయితే, ఏంట్రా మళ్ళీ వచ్చావు అని, ఈసారి ఏం చేశావు అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు. సార్, ఆ రోజు మేమే కావాలనే మందు బాటిల్స్ అమ్మామని మా కారు సీజ్ చేశారు, కానీ మా కారులో మందు బాటిల్స్ పెట్టించింది ఎవరో కాదు సార్, ఆ గజాగాడే అని అంటూ ఉంటారు. అప్పుడు ఇక అలా అనగానే, మరి సాక్ష్యం ఎదురా? ఆ గజాగాడు పెట్టించాడని సాక్ష్యం తీసుకొస్తేనే కదా మాకు తెలిసేది అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు. ఆ రోజు సీసీ ఫుటేజ్ వీడియోని చూపించాం కదా సార్ అని అనగానే, ఆ వీడియో మా దగ్గర లేదు అని ఇన్స్పెక్టర్ అయితే ఎప్పుడిచ్చావని అబద్ధమైతే చెప్పేస్తాడు. దాంతో ఇక బాలుకి చాలా కోపం వచ్చి ఇన్స్పెక్టర్ మీద గొడవ పెట్టుకుంటే అక్కడే ఉన్న సిఐ అయితే, హే బాలు, నీకు ముందే చెప్పాను, నువ్వు మాత్రం ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చి సాక్ష్యాలు తీసుకురాకుండా గొడవ చేస్తే మాత్రం నిన్ను జైల్లో పడేస్తాము అని అంటూ సిఐ అయితే అంటూ ఉంటారు. అప్పుడే సిఐ అనగానే రవి అలాగే బాలు ఫ్రెండ్ ఇద్దరు బాలుని తీసుకొని బయటికి వెళ్ళిపోతారు.
అన్నయ్య ఎందుకు వచ్చింది అన్నయ్య ఇదంతా అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు ఫ్రెండ్ అయితే రే అక్కడ ఒక షాప్ ఉంది కదా మళ్ళీ అక్కడే సీసీ ఫుటేజీని వెళ్ళి అడుగుదాం ఉంటుందేమో చూద్దాము అని అంటూ ఉంటారు. ముగ్గురు కూడా షాపు దగ్గరికి వెళ్ళి షాప్ అతన్ని అడుగుతూ ఉంటారు. ఫలానా రోజున సీసీ ఫుటేజ్ ఉండాలి అది ఏమైంది అని అంటూ ఉంటే ఆ రోజు సీసీ ఫుటేజ్ లేదు డిలీట్ అయిపోయింది అని అంటూ ఉంటారు. ఇదంతా కూడా చూస్తున్న రవి అయితే ఆ సీసీ ఫుటేజ్ గురించి మొత్తం కూడా నాకు తెలుసు అన్నయ్య అని రవి అంటూ ఉండగా ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునన్నయ్య సీసీ ఫుటేజ్లో క్లియర్గా గజాని ఇదంతా చేసిరడని మాకు తెలుసు. కానీ ఈ విషయం నీకు తెలిస్తే మళ్ళీ ఆ గజా జోలికి వెళ్ళి నువ్వు జైలుకి వెళ్తామేమని మీనా వదిన నాకు అడ్డుకుంది, నీకు చూపించలేదు. మీనా వదినికి కూడా ఇదంతా చేసింది గజ అని తెలుసు అని అంటూ చెప్తూ ఉంటాడు. రవి అయితే మీనా వదిన నేను నా స్నేహితురాలు శృతి అందరూ కమిషనర్ గారు వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి నిన్ను కాపాడమని చెప్పాము, నీకు బెయిల్ ఇప్పించమని అడిగాము అని చెప్తూ ఉంటాడు. దాంతో ఇక మీనాకి తెలుసు కూడా విషయాన్ని చెప్పలేదని బాలు అయితే మీనాని అపార్థం చేసుకుంటాడు. తనని అర్థం చేసుకోకుండా గజానే తన కారు సీజ్ చేయించాడని ఇన్ని రోజులు దాచిపెట్టిందని తనని అపార్థం చేసుకొని కోపంగా ఇంటికైతే వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళి మీనా అని గట్టిగా అరుస్తాడు. అలా అరిచేసరికి ఏమైందండి ఆ తలకి కట్టేంటి అని మీనా కంగారు పడుతూ ఉంటే అసలు నీకు బుద్ధుందా? నా కారు సీజ్ అవడానికి కారణం ఆ గజ అని నాకెందుకు చెప్పలేదు నువ్వు అని అంటూ ఉంటే అది చెప్తే మళ్ళీ మీరు వాడిని ఏం చేస్తారని భయంతో చెప్పలేదు అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. నీకు అసలు బుద్ధుందా? నేను అంత బాధపడుతుంటే ఎవరు చేశారని అంతలా నేను ఆలోచిస్తూ ఉంటే కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అంతేలే నువ్వు నా మీద నీకు నమ్మకం ఉంటేనే కదా నిన్ను పెళ్లి చేసుకున్న కానించి నాకు ఇలాంటివి ఏవొకటి జరుగుతానే ఉన్నాయి అని ప్రభావతి ఎలాగైతే తిడుతుందో నష్టజాతకురాలు అంటూ బాలు కూడా నోరు జారేస్తాడు. అది విని నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, ఈవిడ మన ఇంట్లో ఎప్పుడు అడుగు పెట్టిందో అప్పటి నుంచి మన ఇంట్లో ఏదో ఒకటి అపశకునేమే అని ఎవరు వినిపించుకున్నారు అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఈ మహాతల్లి ఎప్పుడైతే జాపరించిందో అంతా కూడా నష్టమే అని బాలుతో పాటు మీనాని ప్రభావతి కూడా తిడుతూ ఉంటుంది. అది విని మీనా అయితే చాలా బాధపడుతుంది. ఇక బాధపడుతూ తను బ్యాగులో బట్టలు సదురుకొని తన పుట్టింటికైతే బయలుదేరుతుంది. అప్పుడే సత్యమైతే భర్త ఏదో అన్నాడని అత్త తిట్టిందని నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే మీ పుట్టింటి వాళ్ళకి ఎంత పేరు వస్తుందో ఒక్కసారి ఆలోచించుకోమ్మా. బాలు కోపంలో అర్థం ఉంది. మీ అత్త తిట్లు రోజు ఉండేయి, ఆలోచించుకొని బయటకు అడుగు వేయంటూ ఆపేస్తాడు సత్యమైతే మీనాని. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో మీనా వల్లే తను బయటికి వచ్చానని అర్థం చేసుకుంటాడా బాలు? ఏం జరగబోతుందనేది తర్వాత జరిగే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.